మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ వ్యాఖ్యలను ఖండించారు మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. నరేష్ ప్రమాణ స్వీకారాన్ని తాను అడ్డుకోవాలని అనుకోవట్లేదన్నారు. ఆ ఆరోపణలో ఎంతవరకు నిజం లేదన్నారు. నరేష్ అనవసర అభియోగాలు మానేసి ఆర్టిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో నాగబాబు చేసిన పనికి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఉంటుందన్నారు శివాజీ రాజా. మనల్ని ఎంతో నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ హోందాతను ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉంటేనే మంచిదని నమ్ముతున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దయచేసి రోడ్డు మీదకి తీసుకురాకండి, నాతో సహా. ఇంతకుముందు ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు వచ్చి పడలే. లాస్ట్ 4 years నుంచే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు స్టార్ట్ అయింది. నేను గత 22 సంవత్సరాల నుంచి మూవీ ఆర్టిస్ట్ నేను చెయ్యని పదవి అంటూ లేదు. ఈసీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్గా చేశాను, ప్రతిదీ గౌరవప్రదంగా చేశాను. సడన్గా వస్తారు, ఈ ఫైల్లో అంతా ఉందంటారు. ఆ ఫైల్లో ఏముండదని తెలుసు. మీకు ధైర్యం ఉంటే మీరు తీసుకొచ్చిన ఫైల్ ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకు ఇంకా మోసం చేస్తారు? మీకు ఏదైనా ఫైల్లో ఉంటే ఆ విషయం ప్రెస్ ముందు బయట పెట్టచ్చు. ఇదిగో ఇది చేశారని బయట పెట్టచ్చు కదా. అది తప్పు అయితే నేను శిక్ష అనుభవిస్తాను. ఆ ఫైల్లో ఏ లేకపోతే మీరు శిక్ష అనుభవించాలి. బాబు శివాజీ రాజా, నువ్వు రెస్ట్ తీసుకోన్నారు. నేను శిరసా వహిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. మధ్యలో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అదేంటంటే నేను ఇంకా పదవ పట్టుకు ఎలాడుతున్నాడు నెక్స్ట్ మంత్ వరకు అని. నాకేం అవసరం వచ్చిందండి? ఇదిగో ఇక్కడ ఒక బైలా ఉంటుంది. ఈ బైలా నేను రాయలేదుగా. ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ బైలాలో ఉంటుంది చూడండి. అంటే వాళ్ళకి బైలా చదివే ఓపిక కూడా లేదు. కొన్ని మా జీవితకి అయితే కొన్ని ఫస్ట్ టైం వచ్చింది. ఆవిడ జనరల్ సెక్రటరీ కింద, ఆవిడకి అనుభవం లేకపోవచ్చు. మరి సెక్రటరీకి మీకు అనుభవం ఉందిగా, బైలాలో ఉన్న విషయం చెప్పాలిగా. ఇక్కడ ఉందిగా, ఇదిగో మార్చిలో ఎలక్షన్ చేయండి, ఏప్రిల్ 1st వీక్లో మీరు తీసుకోవడానికి క్లియర్గా ఉంది. ఇది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ బైలా, ఇది నేను రాయలేదు. ఈ బైలా అంటే అన్ని రోజులు ఆగాల. ఇన్ని రోజులు పదవి అతనే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తానండి? నాకు ఏమవసరం? నేను ఇంటికి వెళ్తాను ఆఫీస్కి. నేను ఓడిపోయి ఆఫీస్కి వెళ్ళవలసిన పని ఉంది. నాకు ఎవరన్నా ఫోన్ చేసి సలహా అడిగితే చెప్తాను, ఎవరన్నా కష్టాల్లో ఉంటే వెళ్తా. అది రాంగ్ అండి. నేను బైలా ప్రకారం చెప్పాను, వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు. ఈలోపే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసారు. ఇది ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉంది దాంట్లో.